ఈరోజు అంగన్వాడీలకి కూటమి ప్రభుత్వం చాలా అండగా ఉన్నటువంటి పరిస్థితి. ఎవరు కూడా అధైర్యపడొద్దు, ఆందోళన చెందనాల్సినటువంటి అవసరం లేదు. ఈరోజు ఆర్థికంగా అనేక ఇబ్బందులుంది. గత పాలకులు చేసినటువంటి ఆర్థిక నష్టాలు, అప్పులు, ఇవన్నీ కూడా ఒకవైపు భరిస్తూనే 1వ తారీఖుని, ముందుకంటే మీ అందరికీ తెలుసు, 1వ తారీఖునే అంగన్వాడీ సెంటర్స్ కి కానీ ఎవరైతే ఉన్నటువంటి ఉద్యోగస్తులకి అందరికీ జీతాలు ఇస్తున్నటువంటి సంగతి ఒకసారి గుర్తు చేస్తున్నాం. ఈ అంగన్వాడీ కార్యకర్తలు కావచ్చు, హెల్పర్లు కావచ్చు, చిరుద్యోగులు కావచ్చు, వీళ్ళందరి సంక్షేమానికి కూడా ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది. గతంలో ఎన్నడూ లేని విధంగా చరిత్రలోనే తెలుగుదేశం పార్టీ హయాంలోనే, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోనే 2 సార్లు కూడా వారి వేతనాలు పెంచినటువంటి ఘనత కూడా ఒక తెలుగుదేశం ప్రభుత్వానికే అది దక్కుతుంది. ఇప్పుడు కూడా ఆ వేతనాలు పెంచే ఆలోచన ఏ ప్రభుత్వం కూడా చేయలే, కేవలం తెలుగుదేశం ప్రభుత్వం మాత్రమే చేసింది అనేది ఒకసారి అంగన్వాడీ వర్కర్స్ కి అందరికీ కూడా తెలియజేస్తున్నారు. ఎన్నికల్లో, ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని కూడా అమలు చేయడానికి చిత్తశుద్ధితో పనిచేస్తుంది. అందులో ఏమాత్రం అనుమానం పడక్కర్లేదు అనేటువంటిది మీ ద్వారా తెలియజేస్తున్నాను. అందుకనే ముందుగా మౌలిక సదుపాయాలపైన దృష్టి కేంద్రీకరించాం. అంగన్వాడీ సెంటర్లో కావాల్సినటువంటి వసతులపైన కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి అన్ని సెంటర్లలో తాగునీటి సౌకర్యాలు కావచ్చు, మరుగుదొడ్ల నిర్మాణానికి కావచ్చు, ఒక్కొక్క కేంద్రానికి ప్రత్యేకంగా కూడా నిధులు కేటాయించడం, సుమారు 86 కోట్ల రూపాయలు వెచ్చించడం అనేటువంటి జరిగిందనేటువంటిది ఒకసారి గుర్తు చేస్తున్నాను. 58,204 మంది అంగన్వాడీ వర్కర్లు కావచ్చు, సూపర్వైజర్లు కావచ్చు, బ్లాక్ కోఆర్డినేటర్లు కావచ్చు, 75 కోట్ల ఖర్చుతో 5G ఉండేటువంటి ఇంటర్నెట్ సదుపాయంతో ఉండేటువంటి స్మార్ట్ ఫోన్లు కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు దాని యొక్క యాక్టివిటీస్ దాని ద్వారా జరుగుతున్నాయి. ఇటీవల కాలంలో అందరికీ కూడా ఆ మొబైల్ ఫోన్స్ అనేటువంటి, స్మార్ట్ ఫోన్స్ అనేటువంటిది ఇవ్వడం అనేటువంటిది కూడా జరిగింది అనేది తెలియజేస్తున్నాం. దాని ద్వారా గర్భిణీలకు కానీ, బాలింతలకు కానీ, చిన్నారులకు కానీ మరింత వేగంగా, సమర్థవంతంగా ఈరోజు సేవలు అందుతున్నాయంటే ఆ రకమైనటువంటి స్మార్ట్ ఫోన్లు ఉపయోగపడుతూ ఉన్నాయి. ఇంతకుముందు అంగన్వాడీ హాజరు 70% ఉంటే ఈ స్మార్ట్ ఫోన్స్ ఇవ్వడం ద్వారా 96% ఈరోజు హాజరు శాతం, అంటే పిల్లల హాజరు శాతం కూడా అంగన్వాడీ శాఖల్లో పెరిగిందనేటువంటిది ఇప్పుడు డైరెక్ట్ గా, ఇప్పుడు ప్రత్యక్షంగా వచ్చినటువంటి ఫలితం అది అనేటువంటిది మీకు తెలియజేస్తున్నాను. అలాగే ఏళ్ల తరబడి గతంలో ఎప్పటి నుంచో అడుగుతున్నటువంటి గ్రాట్యుటీకి సంబంధించినటువంటి ఆ కళను కూడా జీవో ఇష్యూ చేసి దానికి కూడా గత బడ్జెట్లో 20 కోట్లు కేటాయించిన సంగతి కూడా మీకు 2025లో లాస్ట్ బడ్జెట్లో 20 కోట్లు కేటాయించడమే కాకుండా. అందరికీ నమస్తే. నా పేరు మద్ది తంజిరెడ్డి. భారత్ ఆదివాసీ పార్టీ పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గం ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాను. మరి ఈరోజు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులు, రాజకీయ నాయకులందరూ ఏకమై మా ఏజెన్సీ ప్రాంతంలో పులుల్ని వదలడం జరిగింది. ఇది ఎవరిని ఎప్పుడు దాడి చేస్తే తెలియదు. కోడి చెత్త ఒక రేటు, మేక చెత్త ఒక రేటు, గొడ్డు చెత్త ఒక రేటు, ఒక్కొక్క ఒక రేటులోనే అధికారులు ఊహించుకుంటున్నారు. మరి ఇక్కడ ఇప్పుడు ఇదంతా ఎండాకాలం టైం, ఇప్పుడంతా జీడిమాడి పిక్కలకి వెళ్లే టైం, ఆ కింద తుప్పలు నరకాల, పిక్కలు ఏరుకునే టైం. ఇలాంటిది అప్పుడు ఈ పులులు వదలడం వల్ల ఏజెన్సీ ప్రాంతంలో
ఆదివాసులు వెళ్ళి పిక్కలు ఏరగలరా? అడవిలోనే ఫలసాయం తెచ్చుకోగలరా? ఏమి చేయగలరు? దాన్ని బట్టి మీరు ఆలోచించండి. మీ పాలన ఎలా ఉందంటే నియంత్రణ పాలన. అంటే ఎప్పుడో మా పెద్దలు చెప్పేవారు, రాజుగారు గుర్రం వదిలితే ఆ గుర్రం ఎక్కడి దాకా వెళ్తే ఆ భూమి నాదేనని చెప్పేవారు. అలాగా వీళ్ళు నియంత్రణ పాలనల కింద పులులను వదిలి అది ఎక్కడి దాకా వెళ్తుందో అదంతా కూడా మా అడవే, మా ప్రాంతం, అక్కడున్న ఆదివాసులందరూ కూడా బయటికి వెళ్ళిపోతారు. ఆ కొండనంతా కూడా దోసుకొని, అడవిని దోసుకొని తిందామని, ఆ మట్టిని దేవి ఫలసాయం చేసుకుందామని కొత్త ఎత్తుగడలతో మీరు రాజకీయంగా వ్యవహరిస్తున్నారు. ఇది పద్ధతి మార్చుకోండి. గొడ్లు చెత్తే ఒక రేటు, మేకల చెత్తే ఒక రేటు, మరి మనుషులు చెత్తే మనిషిని తీసుకురాగలరా? ఏమైనా చేయగలరా? ఏమి చేయలేని పరిస్థితి. దయచేసి మీరు వదలడమే తప్పు. దాన్ని మళ్ళీ పట్టుకోడానికి ఇంకొక ఎత్తుగడ. ఈ లోపల ఏమి ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. పక్క మనిషిని నమ్మలేని పరిస్థితి ఇప్పుడు. అలాగే నోరు లేని జీవాన్ని, పులుల్ని అడవిలోని ఆదివాసుల మీద వదిలేశారంటే మీరు ఎంత ప్రమాదమైన వ్యక్తిలో దాన్ని బట్టి ఆలోచించాలి. మీకు నరేంద్ర మోడీ గారు చెప్తున్నారా, లేదా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారా, జగన్ గారు చెప్తున్నారా, లేదా వైఎస్ఆర్ పార్టీ నాయకులు చెప్తున్నారా, లేదా ఏ పార్టీ వాళ్ళు చెప్పి మిమ్మల్ని వదిలింటున్నారు? అర్థం కాని పరిస్థితి మాకు. ఇప్పటికైనా తెలుసుకోండి. అది వెంటనే ఎక్కడున్నదో అక్కడ పట్టుకొని మీ ఇళ్లలో పెట్టుకోండి. మా ప్రాంతాల్లో వద్దు. మా ఆదివాసులు ఇప్పుడిప్పుడే తిండి లేక ఏమి లేక బతకలేని పరిస్థితి. మా వాళ్ళ జోలికి వస్తే మటుకు వింటి బద్దలు, విల్లంబులు ఇవన్నీ ఉన్నాయి. కంపల్సరిగా మరి వీటితో దాడి చేసిన కేసులు కూడా ఉండవు మరి మా ఆదివాసీ ప్రాంతాల్లోనే. ఎందుకంటే మీ కేసులు మా కేసులు మాయి. ఎందుకంటే మా మీద దాడి చేసేటప్పుడు మేము ఎవరిని వదలం. మేము ఆదివాసులం, అడవిలో జీవించే వాళ్ళం. మేము రెక్కాడితే డొక్కాడదు. అలాంటప్పుడు మేము అడవులంతా తిరగాలి, ఫలసాయాలు తెచ్చుకోవాలి, పళ్ళు ఫలహారాల మీద వెళ్ళాలి. అటు పసుపు ఉంటుంది, అనేక రకాలైన వారి మీద మేము వేటాడతాం, జీవరాశులు కూడా వేటాడతాం. ఒకేలా పులే గాని ఎదురైనా మా ఆదివాసులు గాని దాడి చేసినా అది కేసే కాదు. ఎందుకంటే మీరు మాకు వదిలేయడమే తప్పు. మీది మా జీవరాశులకే మేము వదిలేయం. ఇక్కడ మేమే ఫలసాయం చేసుకొని బతుకుతాం, కోసుకొని తింటాం. మరి మీరు అక్కడి నుంచి పట్టుకొచ్చి మా మీద వదిలేశారు. మరి మేము దాన్ని ఉంచుతామా? ఏదో ఒక దారి, ఎవరొకరు వీరుడు ఏదో మూల పుట్టే ఉంటాడు, ఆడ కంపల్సరిగా చికిత్స పొందుతూ ఉన్నారు. ఈ ఏదైతే బాణాసంచా తయారీ కేంద్రం ఉందో ఈ కేంద్రంలో అందరూ కూడా చాలా పేదవారు, ఇంకా స్థానికంగా చాలా కాలం నుంచి ఇదే పనిని నమ్ముకుని ఉన్నవారు ఉన్నారని, ఒకే కుటుంబం నుంచి పనులు చేసుకుంటూ అక్కడ ఉంటూ ఇవాళ ప్రాణాలు కోల్పోయారని చెప్తూ ఉంటే చాలా బాధగా ఉంది. మేము ఈ చనిపోయిన వారి కుటుంబాలకి తీవ్రమైన సంతాపాన్ని తెలియజేస్తూ ఎవరైతే ఆసుపత్రులు ఉన్నారో వారంతా కూడా త్వరగా కోలుకోవాలని మేమందరం కూడా మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నాం. మా ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, ఎలాంటి సహాయ చర్యలైనా సరే మనం కూడా వైఎస్ఆర్ పార్టీ తరఫున ప్రభుత్వానికి కానీ, వైద్యాధికారులకు కానీ, అదేవిధంగా ఆ కుటుంబాలకు కానీ మీరందరూ అండగా ఉండండి. ఇది విపత్కరమైన సమయం. ఇలాంటి సంఘటనలు జరగడం చాలా దురదృష్టకరం అని చెప్పి వారు చెప్పడంతో ఇక్కడికి వచ్చాము. నిన్న కూడా ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు, ఇతర అధికారులందరూ వచ్చి వెళ్లారు నిన్న రాత్రి అని చెప్పారు. నిన్న రాత్రి మేము వద్దాం అనుకున్నాము. అయితే ఈ సహాయ చర్యలు కానీ, ప్రభుత్వ అధినేతలు కానీ అందరూ ఉండడం వల్ల అధికారులు కొంచెం ఆ సహాయ చర్యల్లో నిమగ్నమై ఉంటారు కాబట్టి అని చెప్పి ఈరోజు ఉదయం నిన్న వచ్చారు మా నాయకులందరూ. ఈరోజు కూడా మళ్ళీ వచ్చాం. ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటామని చెప్పి తెలియజేస్తూ ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఒక పాలసీని తీసుకురావాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే గతంలో వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఆ రోజుల్లో ఒక సేఫ్టీ ఆడిట్ సిస్టమ్ని తీసుకురావడం జరిగింది. ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో ఇలాంటి ఏవైతే హజార్డస్ పరిశ్రమలు ఉంటాయో, ప్రత్యేకించి ఈ బాణాసంచా తయారీ లాంటి కేంద్రాలు ఉంటాయో దాంట్లో సేఫ్టీ ఆడిట్ అనేది ఎప్పటికప్పుడు జరగాలి. దానికి సంబంధించిన మెజర్స్ అన్ని తీసుకున్నారా లేదా అనేది కొన్ని గైడ్ లైన్స్ ను కూడా ఆ రోజు వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం
మా ఆనాటి ముఖ్యమంత్రి గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక పాలసీని గైడ్ లైన్స్ ని విడుదల చేయడం జరిగింది. మేము రిక్వెస్ట్ చేస్తున్నాం అధికారులని, జిల్లా యంత్రాంగాన్ని, ఎప్పటికప్పుడు ఏవైతే ఈ ప్రమాదకరమైన పరిశ్రమలు అనుకుంటామో వాటిలో సేఫ్టీ ఆడిట్ అనేది నిరంతరం జరిగే విధంగా పర్యవేక్షణ చేయాలని చెప్పి వైఎస్ఆర్ పార్టీ కోరుకుంటోంది. ఎందుకంటే ఇంత ముందు కూడా ఇక్కడ పరిశ్రమల్లో మీరు చూశారు గ్యాస్ లీకేజ్ సంఘటనలు కానీ లేదా ఇతరత్ర కొన్ని ప్రమాదాలు కానీ జరిగినప్పుడు అప్పటికప్పుడు మనం ఎలర్ట్ అవుతున్నాము, ప్రభుత్వాలు ఎలర్ట్ అవుతున్నాయి, అందరం కూడా దాంట్లో నిమగ్నం అవుతున్నాం. కానీ రెగ్యులర్గా దీనికి సంబంధించిన పర్యవేక్షణ ఇంకా అప్రమత్తంగా గట్టిగా చేయాల్సిన అవసరం ఉందనేది ఈ సంఘటన తెలియజేసింది. ఆ రోజు ఏదైతే వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం సేఫ్టీ ఆడిట్ సిస్టమ్ను తీసుకొచ్చిందో దాన్ని కూడా మళ్ళీ ఒకసారి సమీక్షించుకుని దాన్ని ఇంకా పకడ్బందీగా లేదంటే ఇంకా కొన్ని విధానాలు తీసుకొచ్చి కార్మికుల భద్రతకు కూడా ఒక ప్రత్యేకమైన విధానాన్ని ముక్కుసూటిగా వెళ్లేటటువంటి వ్యక్తి ఎవరు తెలుసుకోండి. ఆయన ఆదేశం మేరకు ఎస్పీ రంగంలో దిగి కొట్టేవాళ్ళు పారేశాడు, టపా కొట్టి అందరిని డిస్పర్స్ చేశాడు. దట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ది పోలీస్ టు డూ. ఇక్కడ ఐజీ అండ్ డీజీపీ అండ్ ఎస్పీ కొల్యూటెడ్, చంద్రబాబు ఆదేశాలే. కానీ అక్కడ ఉన్న కమిషనర్ ముక్కుసూటిగా వెళ్లేటటువంటి సిన్సియర్ ఆఫీసర్. తర్వాత ఆయన నాన్ ఫోకల్ కేసు, అది వేరే విషయం అనుకోండి. ఇలా అయితే చట్టం మేమైనా ఎవరైనా ప్రభుత్వాలు చేసేటప్పుడు పోలీసులే గుండాలతో, పోలీసులే తెలుగుదేశం కార్యకర్తలతో, పోలీసులే క్రిమినల్స్తో ఏకమైపోతే సమాజం ఎక్కడ పోతుంది? ఇలాంటి ప్రెసిడెంట్స్, ఇలాంటి ఆచారం ఈ రాష్ట్రానికి అవసరమా కాదా? విఘ్నులైనటువంటి తెలివిగల ప్రజలు, ఏ పార్టీ వారైనా, తెలుగుదేశం, జనసేన, సిపిఐ, సిపిఎం, ఏ పార్టీ వారైనా ఆలోచించుకోండి అని మనం చేస్తున్నాం. ఎక్కడా కూడా దీన్ని వదిలిపెట్టే ప్రశ్న. నేను అసలు ఎప్పుడు నేరాలని ప్రోత్సహించేవాడిని కాదు, హింసని ప్రోత్సహించేవాడిని కాదు, చట్టబద్ధంగా ఉండాలని కోరుకునేవాడిని. కాకపోతే సెటైరికల్ గా మాట్లాడతాను. సెటైరికల్ గా మాట్లాడితే నన్ను ఉంచేస్తారా, నన్ను లోపల పెట్టేస్తారా, నా ఇల్లు తగలేస్తారా? ఏంటి అన్యాయం? మూల్యం చెల్లించాలి చంద్రబాబు. నీకు నిజంగా తెలియకపోతే, ఈ సంఘటనలో నీ హస్తం లేకపోతే, టేక్ ఎన్ యాక్షన్ ఆన్ పోలీస్, టేక్ ఎన్ యాక్షన్ ఆన్ యువర్ పీపుల్. అందరూ ఐడెంటిఫైడ్ పీపులే. నీకు తెలియకపోతే వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటే నీకు తెలియదు అనుకుంటారు. నీకు తెలిస్తే రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పు. ఏమంటావండి? అశాంతి ఉంటే ఇండస్ట్రీలు రావా? మరి ఇదేంటంటారు? 7 గంటల సేపు ఎక్స్ మినిస్టర్ ఇంటి మీద పడి దాడి చేస్తుంటే ఇది అశాంతి కాదా? ఎవడొస్తాడు ఇండస్ట్రియలిస్టు? నీకు డబ్బులు ఇవ్వకపోతే పోలీసులు లేకుండా వాళ్ళని కొట్టిస్తావుగా. ఈ వచ్చిన బాపత్తో ఏమిటి అన్యాయం? ఒక్కసారి తిరిగి ఆలోచించుకోనారా చంద్రబాబు నాయుడు గారు? మీ కుమారుడు, మీ ఇద్దరే ప్రధాన A1, A2 క్రిమినల్స్ నా మీద అటాక్ చేయడానికి కారణం మీరే మానిటర్ చేశారు. అది కాదు అంటే చెప్పు, వీళ్ళందరి మీద యాక్షన్ తీసుకో. అప్పుడు నమ్ముతారు తప్ప నమ్మరని ఈ సందర్భంగా చెబుతూ, రాబోయే కాలంలో న్యాయపరమైన అన్ని విషయాల్లోనూ ముందుకు వెళ్తాం. ఎక్కడ వదిలిపెట్టే ప్రశ్నే లేదు. ఈ పోలీసు అధికారుల్ని వదిలిపెట్టే ప్రశ్న లేదు, నా మీద దాడికి వచ్చిన వాళ్ళని వదిలిపెట్టే ప్రశ్న లేదు, చంద్రబాబుని, లోకేష్ ని వదిలిపెట్టే ప్రశ్న లేదు. చట్ట ప్రకారంగా అన్ని చర్యలు తీసుకునేందుకు శతవిధాల ప్రయత్నం చేస్తాం. వీ హ్యావ్ ఎ స్ట్రాంగ్ లీగల్ టీమ్ అని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. అది ఎక్కడ ఏదో కళ్యాణదుర్గం పోలీసులు వచ్చారు, వాళ్ళకి ఇంకా ఆర్డర్ లేదంట. ఈ కళ్యాణదుర్గం పోలీసులు ఎవరో తెలుగుదేశం లీగల్ సెల్ వాళ్ళు ఆ రోజున ఇచ్చినటువంటి కంప్లైంట్ రిజిస్టర్ చేశారు. అదే 36 కేసులు రిపీటెడ్గా ఉన్న కేసుల్లో ఆ క్వాష్ చేశారు. అయినా వాళ్ళకి చేరలేదంట. వాళ్ళు సంతకం పెట్టి పంపించారు. జస్ట్ ఐ హావ్ టేకెన్ ది రిసీట్. ఇదంతా కూడా బయటికి వచ్చిన తర్వాత ఒక్కసారిగా ఇదంతా కూడా బయటికి వచ్చిన తర్వాత ఆయన బిఆర్ నాయుడు కాదు, బిఆర్ కామనాయుడు అని సోషల్ మీడియా అంతా ఘోషిస్తున్నది. వాత్సాయనుడికి వారసుడు, ఆ పాఠాలు నేర్పించేటువంటి నేర్పరి అని అందరూ కూడా తెగ వాపోతున్నారు. ఈ ఉదయం ఆ
బిఆర్ నాయుడు గారు పోలీసులకు కంప్లైంట్ చేసి తన అఫీషియల్ ట్విట్టర్లో ఇది డీప్ ఫేక్ వీడియో, నా మీద ఉద్దేశపూర్వకంగా దీనిని చేసి వదిలారు, దీని వెనుక వైసీపీ వాళ్ళ హస్తం ఉంది అని పోలీస్ కంప్లైంట్ ఇచ్చినట్టుగా ఆయన ప్రకటించినారు. నేను ఉదయం ఈ వార్తలు చూడడం ప్రారంభించిన తర్వాత ఈ ఏఐ టెక్నాలజీకి సంబంధించిన అనేక మంది నిపుణులతో నేను మాట్లాడటం జరిగింది. వాళ్ళు ఇది అసలు సిస్సలు నిజమైన వీడియో, నిజమైన ఫోటోలు, ఇందులో ఎక్కడా కూడా ఏఐ టెక్నాలజీని వాడనే లేదు అని వాళ్ళు చెప్పిన తర్వాత, అది నిర్ధారించుకున్న తర్వాత బిఆర్ నాయుడు గారు, మీలో కించిత్తన్నా దైవభక్తి ఉంటే, కించిత్తన్నా నైతిక విలువలు ఉంటే ఈ సంఘటన జరిగిన తర్వాత మౌనంగా మీ పదవికి రాజీనామా చేసి ఉండాల. మీలో ఏ కోశాన అపరాధ భావన లేకపోగా మీరు చేసినటువంటి అనైతిక చర్య బయటికి వచ్చినందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఆ ఆరోపణ రుద్ది ఇది తప్పుది అని మీ వందిమాగతుల ప్రసార మాధ్యమాలతో ప్రచారం చేసుకోవాలన్నటువంటి దుగ్ధ మీలో కనపడుతున్నది. సరిగ్గా 18 సంవత్సరాల క్రితం ఈ రాష్ట్ర గవర్నర్ ఎన్డి తివారీ గారు తన ఎద మీద ఒక మహిళ ఉన్నటువంటి ఒక ఫోటో బయటికి వస్తే, ఆనాడు ఏ టెక్నాలజీలు దీని మీద విచారణలు కూడా లేనటువంటి రోజులలో వెంటనే ఆయన తన పదవికి రాజీనామా చేసి ఉత్తరాఖండ్కు పారిపోయినాడు. ఎస్వీబీసీ భక్తి ఛానల్కు మా హయాంలో అధ్యక్షుడిగా ఉన్న పృథ్వీ అనేటువంటి వ్యక్తి, ఆయన ఒక చాలా కాలం యాది ఉంటుందని చెప్పని విప్రోత్తమ పుత్రుల వారు చెప్పారు, ఉటంకించారు. ఇంకా వారు చెప్పిన తర్వాత అది జరగకుండా ఎలా ఉంటుంది? కాబట్టి ఆ మూర్తి గారు చెప్పినటువంటి, విప్రోత్తమ పుత్రుడైనటువంటి మూర్తి గారు చాలా కాలం యాది ఉంటుందని చెప్పారు. అలాగే తదాస్తు దేవతలు కూడా మూర్తి గారి నోట్లోంచి వచ్చినటువంటి మాటని తదాస్తు అని ఇవాళ దీవించారు. అందుకోసం నాయుడు గారు చాలా కాలం యాది ఉండేట్టుగా ఇవాళ సమాజంలో పునాది వేయటం జరిగింది. ఖచ్చితంగా మన మూర్తి గారి కోరిక నెరవేరేట్టుగా, మూర్తి గారి మాట ఇది తదాస్తు అనేట్టుగా చాలా కాలం యాదుండేట్టుగా ఇవాళ ప్రపంచం అంతా కూడా కళ్ళకు కట్టినట్టు చిత్రమాలికల్ని మనందరం కూడా చూసాం. కాబట్టి అంటే ఖచ్చితంగా ఎవరి నోట్లోంచి వస్తే అది జరిగి తీరుతుందో, అది జరిగింది అనేది గుర్తు చేసుకుందామని, యాది చేసుకుందామని మీ దగ్గరికి రావడం జరిగింది. బిఆర్ నాయుడు గారు మాట్లాడుతూ ఆ వీడియోలో కొన్ని ఏమో ఫేక్ ఉన్నాయి, కొన్ని ఏమో మార్పింగ్ చేసి పంపించారు అని మాట్లాడారు. అదే మహిళ ఏదైతే సోషల్ మీడియాలో జరుగుతుందో వాళ్ళ కుటుంబంలో కూడా చాలా పరిచయాలు ఉన్నాయి, 30 ఏళ్ళుగా అని చెప్తా ఉన్నారు. నాయుడు గారు చెప్పారు ఈ మాట. అంటే 32 ఏళ్ళుగా సంబంధాలు ఉన్నాయి మాకు, ఆ కుటుంబానికి. వాళ్ళ ఇంటికి మేము వెళ్తాం, మా ఇంటికి వాళ్ళు వస్తారు. మధ్యలో తాటాకులైన మీకేంటి, తాటాకులకి మీకేంటి అని అంటున్నారా? పాత వీడియోస్ కూడా అయితే సాధారణంగా 7 అడుగులు లేదా 7 అడుగుల బంధం, 7 ఏళ్ళు బంధమే విడదీయరాని బంధం అని చెప్పని లోకరీతి. అలాంటిది 32 ఏళ్ల బంధం, బలమైన బంధం, గట్టి బంధమే.
ఆ బంధాన్ని ఇప్పుడు ఎవరు తప్పు పట్టారు? ఏమన్నారు? ఎవరైనా తప్పు పట్టారా? బంధం ఉండకూడదని ఎవరన్నా అన్నారా? కానీ దేవదేవుడు కాళ్ళ దగ్గర కూర్చునేప్పుడు ఈ బంధాలు, ఈ రాగద్వేషాలు ఇట్లాంటి అపవిత్రం అవుతుందేమో ఆలోచించుకోమని సమాజం చెబుద్ది. చెప్పిన సమాజాన్ని ఏదో అన్న సామెతగా తీర్మానం చేసింది. కానీ మన రాష్ట్రంలో ఇంతవరకు దానికి సంబంధించి ఉలుపు పలుకు లేదు. అలాగే అప్పర్ భద్ర, దానికి సంబంధించి ఎక్కడైతే మన అనంతపురం జిల్లా, పూర్వపు అనంతపురం జిల్లా అయితే ఇప్పుడు సత్యసాయి ఇదే ఎఫెక్ట్ అవుతుంది. తీవ్రంగా ప్రభావం చూపే, నెగిటివ్ ప్రభావం చూపే ఆ ప్రాజెక్టు దానికి సంబంధించి మా హయాంలో, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో సుప్రీంకోర్టు ఛాలెంజ్ చేశాం తప్ప దాన్ని పరిశీ కూడా చేయట్లేదు. ఇంకా పోలవరం, ఏ పోలవరం నుంచి అయితే చంద్రబాబు నాయుడు మీరు ఎవ్వరు వరి కావద్దు, నేను తెచ్చి నీళ్ళన్నీ ఇక్కడ ఇస్తానంటున్నాడో 80,000 కోట్లతో అక్కడి నుంచి తెచ్చి అక్కడ ఎవరికైతే అలొకేట్ చేయాలో అక్కడికే దిక్కులేని పరిస్థితి వస్తుంది. ఎందుకంటే 45 మీటర్లు ప్లస్ ఎంతైతే ఉందో దాని నుంచి 41 మీటర్లకు తగ్గిస్తూ కేంద్ర క్యాబినెట్ తీర్మానం చేసింది. ఆయన చదివిన దాంట్లో అది కూడా ఉంది. ఆ క్యాబినెట్లో ఈయన ప్రతినిధి ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారి ప్రతినిధి. సో ఆ పోలవరం కూడా అడ్డంగా అది నరికేస్తున్నారు. ఈ మూడు కూడా రాయలసీమ లిఫ్ట్ దీనికి సంబంధించి ఫిబ్రవరి 3వ తేదీ 4వ తేదీ జనవరి మొదటి వారంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడే శాసనసభలో ఆయన అనౌన్స్ చేసి ప్రకటన చేసి మా మధ్య, నాకు చంద్రబాబు నాయుడు మధ్య ఒక ఒప్పందం జరిగింది, నా రిక్వెస్ట్ మేరకు ఆయన దాన్ని ఆపేశారని చెప్పారు. అప్పుడు బయటకు వచ్చి ఆ విషయం తెలిసి అందరం షాక్ గురై, ఏంటి మరి ఇంత అన్యాయం, పూర్తి కాబోతున్న ప్రాజెక్టును ఎట్లా ఆపుతావు నువ్వు? అసలు రాయలసీమ, గ్రేటర్ రాయలసీమ, నెల్లూరు, రాయలసీమ ప్లస్ నెల్లూరు జిల్లాలు ముఖ్యంగా వాటికి అసలు మళ్ళీ దాని ఎడారి అయిపోయే పరిస్థితుల్లో మనకు నికర జలాల కేటాయింపు ఏదైతే 101 టీఎంసీ ఉందో దాన్ని వాడుకోవడానికి అవసరమైన గ్యారంటీ కోసమన్నా అది అవసరమైన నేపథ్యంలో అలాంటి దాన్ని ఇంత అన్యాయంగా, అది కూడా పూర్తిగా వచ్చింది. కొత్తదన్నా అయితే నాకు ఆలోచన రాలేదో, లేదా ఇప్పుడు నాకు టైం లేదో, లేదా ఇప్పుడు నేను అంత పెట్టలేను, లేదా దీనికి అప్రూవల్స్ అన్ని తీసుకొచ్చే పనిలోనో ఏదో లాగొచ్చు.